నేను మా మామ కలిసి పిల్లలు చదివిందలా అదిగోండి అక్కడ గోడ మీద నేను బొమ్మలు వేసి పేపర్ బొమ్మలు వేసి అక్కడ ఎక్కిచ్చాను. మా బాగా మానేసావు దోలు చేయటం. బాగా చదువుతున్నావు మరి. మరి నీకు ర్యాంక్ వచ్చిద్దా? ఏ ర్యాంక్ వచ్చింది? ఏంటి ఫోర్త్ ర్యాంకా? ఎవరన్నా ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటారు, ఫోర్త్ ర్యాంక్ అని చెబుతున్నావు ఏంటి? వచ్చిందో చెప్పా. వచ్చింది చెప్పావా? మరి మీకు ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు వచ్చింది? ట్రై చేస్తావు అంతేగాని చదవా? ఇదిగో మా నరేష్ బాబు అయితే ఎగబడుతున్నాడు చూడండి. పెద్ద దూలాడు కాయ తెచ్చి చదువుకొని తీసి తోకలు ఆడేశాడు. కాయ తింటున్నాడు, బత్తాకాయ చూస్తున్నారు. మీరు కూడా చూసి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. హాయ్ అండి అందరికి. నేనైతే ఫస్ట్ లో వీడియోలు చేశాను కదా, చేశాను కొంతకాలం చేశాను, తర్వాత ఆఫ్ చేశాను. ఇంట్లో కొంచెం ప్రాబ్లం వల్ల మా పిల్లల్లో బిజీ అయిపోయాను. ఇంక నేను తర్వాత చూసుకుంటే వీడియోలు నా వీడియోలు బాగున్నాయి కదా, నేను ఎందుకు చేయట్లేదు అనిపించింది నాకే. ఇంకా మా పిల్లలతో వీడియోలు చేయటం, మా మనవాళ్ళతో కానీ పిల్లలతో కానీ చేయటం నాకు బాగా చూసుకుంటే నాకు బాగున్నాయి అనిపించింది. రేపటి రోజున రేపు మనం లేకపోయినా మన వీడియోలు మెమొరబుల్గా ఉంటాయి అనేది నాకు ఒక ఆలోచనతోటి సరేలే వీడియోలు ఇంతకుముందు చేశాను కదా, నేను ఏదో ఒకటి ఇంట్లోనే, నేనేమీ పెద్దగా చదువుకోలేదు, ఇంట్లోనే ఉంటాను కాబట్టి రొటీన్గా నేను చేసే పనులు, నేను పిల్లలతోటి ఉండేదితో పాటు మా రోషన్ కూడా కనిపిస్తాడు. మా రోషన్ కొంచెం దోల ఎక్కువ, కొంచెం ఇప్పుడిప్పుడే తగ్గుతుందిలే, పెద్దోడు అవుతున్నాడు కదా. వాడు తగ్గాడు అనుకుంటే చిన్నోడు ఒకడు మొదలయ్యాడు దోలకి. వాడు దోల అయితే అసలు తట్టుకోలేము అనుకో. ఇంకా అన్న అయిపోయాడు, తమ్ముడు వచ్చాడు దోలకి. దోల చేసినా కానీ వాడు మాటలు, వాడు పనులు అన్నీ ముద్దుగా ఉంటాయి. ఇక ఇన్ని చిన్నపిల్లలప్పుడు కదా వీడియోలు తీసుకుంటే ఇక పెద్ద అయినప్పటికైనా మెమొరబుల్గా ఉండిపోతుంది. అట్టాగే వాళ్ళే చిన్నప్పుడు నేను ఇట్లా ఉన్నానా, నేను అట్లా ఉన్నానా, మా అమ్మ ఎట్లా అని రేపు రోజున వాళ్ళే చూసుకుంటారు, ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను వీడియోలు చేస్తున్నాను. మా ఇంట్లో ఓపుకున్నంత వరకు మన కోసం అనేది మనం కష్టపడాలి కాబట్టి కారం మర కొనుక్కున్నా, గ్రైండర్ కొనుక్కున్నా, పచ్చళ్ళు తయారు చేస్తున్నా, నా వీడియోలు రోజు ఏదో ఒకటి అప్డేట్లు మీకు పెడతానే ఉంటాను. నన్ను పొరపాట్లు ఉంటే నాకు కామెంట్లు పెడితే నేను వాటిని బట్టి నేను సరి చేసుకుంటాను. మా అమ్మాయిలు అప్పుడప్పుడు నాకు నువ్వు అట్ట మాట్లాడుతున్నాయి, అట్ట మాట్లాడబాకు, ఎట్ట మాట్లాడబాకు, నువ్వు కరెక్ట్గా మాట్లాడు, నువ్వుతో మాట్లాడు అని ఏదో ఒకటి చెప్తున్నా. ఏమైనా మార్చుకోవాలని ఉంటే మార్చుకుంటా. మీరు కామెంట్లు పెట్టండి. కామెంట్లు పెడితేనే కదా నాకు తెలిసేది, లేకపోతే నాకు తెలియదు కదా. కొంతమంది నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయండి.